ఈ క్రిస్మస్ టైం అండ్ న్యూ ఇయర్ టైంలో అందరూ మంచి కేక్స్ చేసుకుంటారు కదా. ఇవాళ మేము కూడా మీకోసం ఒక 2 యమ్మీ కేక్స్ తో మీ ముందుకు వచ్చేసాం. ఇవాళ మా ఏంజల్ బన్నీ కూడా నాకు హెల్ప్ చేస్తారనమాట. ఇందులో మనం ఇప్పుడు క్యారమెల్ సిరప్ యాడ్ చేస్తున్నాం. ఓకే, హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ముందుగా అందరికి అడ్వాన్స్డ్ గా మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ క్రిస్మస్ టైం అండ్ న్యూ ఇయర్ టైంలో అందరూ మంచి కేక్స్ చేసుకుంటారు కదా. ఇవాళ మేము కూడా మీకోసం ఒక 2 యమ్మీ కేక్స్ తో మీ ముందుకు వచ్చేసాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్రిస్మస్ లో అందరూ చేసుకునే ప్లమ్ కేక్ అన్నమాట, హాలిడే కేక్ అని కూడా అనొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్యారెట్ కేక్, మా ఛానల్లో ఫేమస్ క్యారెట్ కేక్. సో ఆ రెండు కూడా చేస్తున్నాను. రెండిట్లో కూడా కొంచెం చాక్లెట్ టచ్ ఇస్తున్నాను అనమాట. సో అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం క్రిస్మస్ కేక్ తో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఫ్రూట్స్ అండ్ నట్స్ ని ఆరెంజ్ జ్యూస్ లో సోక్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకుని అందులో 1/3 కప్ ఆఫ్ టూటీ ఫ్రూటీ, 1/3 కప్ ఆఫ్ మెలన్ సీడ్స్ అంటే పుచ్చకాయ సీడ్స్, అండ్ 1/3 కప్ ఆఫ్ రెడ్ రైజిన్స్ తీసుకున్నాను, అంటే రెడ్ ద్రాక్ష ఉంటుంది కదా, ఎండు ద్రాక్ష, అవి. అండ్ అలాగే 1/3 కప్ ఆఫ్ క్యాష్యూస్ తీసుకున్నాను. అండ్ ఇవన్నిటిని కూడా నేను ఒక 1 కప్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ లో సోక్ చేశాను అనమాట. మీరు ఇవే కాకుండా డేట్స్, ఆప్రికాట్స్ అండ్ ఆల్మండ్ సీడ్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నట్స్ అండ్ ఈ ఫ్రూట్స్ అనేవి మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు అండి. చెర్రీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇవి తీసుకుని వీటిని 1 కప్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ లో ఒక 2 hours మనం సోక్ చేసుకోవాలన్నమాట. క్యారమెల్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఒక 1/4 కప్ ఆఫ్ షుగర్ ని పాన్ లో యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే కొంతసేపటికి మనకి షుగర్ కలర్ మారి కొంచెం గోల్డెన్ కలర్ లోకి మారుతూ ఉంటుంది అనమాట. అలా మారుతూ ఉన్నప్పుడు మనం కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి క్యారమెల్ ప్రిపేర్ అవుతుంది. సో ఈ క్యారమెల్ వల్లే మనకి ప్లమ్ కేక్ కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో జాగ్రత్తగా లో ఫ్లేమ్ లోనే చేసుకోండి. హై ఫ్లేమ్ లో పెట్టేస్తే మనకి షుగర్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసారు కదా ఎంత చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిందో. సో ఇలా మనం క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనకి సిరపీగా స్టిక్కీగా గోల్డెన్ కలర్ లో వచ్చాక ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్ ఆఫ్ బాయిల్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మరిగిన వాటర్ యాడ్ చేసుకోవాలి. చల్ల నీళ్లు అస్సలు యాడ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. బాయిల్ వాటర్ యాడ్ చేసుకుని మంచిగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటే మనకి క్యారమెల్ సిరప్ రెడీ అయిపోతుంది. దానికోసం నేను ఇలాగ రైజిన్స్, నట్స్ అన్నిటిని కూడా ఆరెంజ్ జ్యూస్ లో సోక్ చేశాను. అండ్ అలాగే క్యారమెల్ సిరప్ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని యమ్మీ యమ్మీ కేక్ చేసేద్దాం. ఇవాళ మా ఏంజల్ బన్నీ కూడా నాకు హెల్ప్ చేస్తారనమాట. గైస్, ఆర్ యు ఎక్సైటెడ్? రెడీ టు మేక్ యమ్మీ కేక్? ఫస్ట్ మనం కేక్ బ్యాటర్ స్టార్ట్ చేసుకుందాం. అండ్ యా నాన్న, యూ కెన్ pour it. I don't want to touch it. No touching, just pouring it. ఫస్ట్ మనకి 2 cups ఆఫ్ ఫ్లవర్ కావాలి. మీరు కావాలనుకుంటే వీట్ ఫ్లవర్ తో కూడా చేయొచ్చు. బట్ అప్పుడప్పుడే హాలిడే సీజన్ లో చేసుకునే కేక్స్ కాబట్టి నేను మైదాతో కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో చక్కగా నార్మల్ కేక్ లాగే చక్కగా మైదా పిండితో చేస్తున్నాను. సో 2 cups ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లవర్ తీసుకోవాలి, అంటే మైదా పిండి. 1 cup. Okay, the second one I'll give you, okay? Wait, you have to shake it then. Wait, can I shake it now? No. Let me add everything, then you can shake it. Wait, then put it there. Bunny's going to be the shaker, I'm going to be the pourer. Oh my God, shake it and pour it. Okay. No. 2 cups of all-purpose flour. Not gonna Wait, not yet. Done. We should add
మనం ఆల్ పర్పస్ ఫ్లోర్ యాడ్ చేసేటప్పుడే బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకున్నాము. దానివల్ల చక్కగా ఈవెన్ గా అన్నిటికీ కూడా బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వచ్చి మనకి కేక్ మంచిగా ఫ్లఫీగా వస్తుంది అనమాట. అండ్ వీటిని సీవ్ చేసుకుంటున్నాను ఫస్ట్. సో సీవ్ చేసుకునే ముందే నేను బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. 1 teaspoon బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను అండ్ 1/2 teaspoon బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నా. You want to add baking powder? Yeah. Okay. 1/2 teaspoon baking powder యాడ్ చేస్తున్నా. Okay, enough. ఓకే, అండ్ దాంతో పాటు 2 teaspoons సిన్నమన్ పౌడర్. సో యాక్చువల్లీ జనరల్ గా చేసే ప్లమ్ కేక్ లో సిన్నమన్, మేస్ ఇంకొకటి మనకి స్టార్ అనీస్, ఈ 3 కలిపి పౌడర్ చేస్తారనమాట. సో మా వాళ్ళకి అలాంటి ఫ్లేవర్స్ అన్ని అంత నచ్చవు. సో నేను బేసిక్ గా సిన్నమన్ పౌడర్ ఒక్కటే యాడ్ చేస్తున్నాను. ఇది 2 teaspoons యాడ్ చేయాలి. 1 Smells nice. Yeah, it smells nice. 2 teaspoons cinnamon powder. It doesn't smell that pretty. అండ్ నేను కొంచెం కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం మంచి చాక్లెట్ టచ్ వస్తుంది, బాగుంటుంది, ట్రై చేయండి ఇలాగా. అండ్ మంచి కలర్ వస్తుంది మనకి. ప్లమ్ కేక్ అంటేనే మనకి ఆ డార్క్ కలర్ ఉంటుంది కదా. ఈ కోకో పౌడర్ వచ్చేసి 2 tablespoons యాడ్ చేస్తున్నా. 1. It looks so good. Oh my god, Angel. You said I could pour. 2. Okay, I'll give you the sugar, okay? వీటన్నిటిని మనం మంచిగా సీవ్ చేసుకోవాలి. You want to do it? Yeah. Slowly. Okay, you also do it. Oh my god. Slowly. అసలు బయటకు వచ్చేస్తుంది. Okay, leave it guys. Okay, last turn is mommy's turn. What happened, Manima? No, I don't like the smell. You don't like the smell of the chocolate, but you will eat chocolate? I love the smell. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసాం కదా, దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. You want to mix it? Yeah. Mix it. Okay. Okay. ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకుందాం. You said I could pour the sugar. యా, ఈ క్యారమెల్ కొలత నేను చెప్తాను. నేను 1/2 cup షుగర్ తీసుకొని అది మంచిగా క్యారమెల్ అయ్యాక దానిలో 1 cup బాయిలింగ్ వాటర్ తీసుకొని ఇలా క్యారమెల్ సిరప్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ 1/2 cup యూజ్ చేశాను కదా షుగర్. ఇందులో మళ్ళీ ఇప్పుడు నేను 2 cups ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. Add it. So much sugar. A donut. Okay. I like that. సో 2 cups షుగర్ యాడ్ చేసుకుని Whoa. మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. That's a lot. Can I mix? ఓకే, 1 minute. 1 minute later. Yeah, 1 minute later. Oh my god. 1 minute later, that happened. That's okay. ఎంత మెస్సీ చేస్తే అంత మంచి కేక్ వస్తుందండి తెలుసా. అలా అని ఇప్పుడు చేయొద్దు. ఓకే, Can I do what you said? ఓకే, డూ ఇట్. Yeah, the beautiful cake. Beautiful Mama. యా, ద అవెన్ ఈజ్ రెడీ. సో నేను అవెన్ ని 350 degrees కి ప్రీ హీట్ చేసుకుని పెట్టుకున్నాను. ఓకే, డన్ అన్న, డన్. ఇనఫ్ మిక్సింగ్. ఓకే, ఇప్పుడు ఇందులో మనం 3 eggs యాడ్ ఇప్పుడు ఇందులో మనం 3 eggs యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ ని ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కేక్స్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ నుంచి తీసి మటుకు కేక్ లో యాడ్ చేయకండి. బ్యాటర్ లో మనం రూమ్ టెంపరేచర్ కి వచ్చాక అప్పుడు మనం బ్యాటర్ లో యాడ్ చేసుకోవాలి. సో నేను 3 eggs తీసుకుంటున్నాను. Mommy. Yeah. 1. This is the wet parts, right? Yeah. Mama. 2. Yeah. In MasterChef,
once they cracked eggs on their head. Really? they took a egg and they did this. ఓకే, సో 3 eggs యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం 1.5 cup ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను కార్న్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, మీకు కావాలనుకుంటే బటర్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఆయిలే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కేక్స్ లో బటర్ కన్నా. ఎందుకంటే మనం బటర్ యాడ్ చేయగానే దాన్ని టెంపరేచర్ కానీ అన్ని కూడా చాలా డిఫరెంట్ అయిపోతుంది అనమాట. మనకి బేకింగ్ ప్రాసెస్ అంతా కూడా కొంచెం క్లమ్జీ అయిపోతుంది. సో ఆయిల్ ఈజ్ అ సేఫ్ బెట్. కావాలనుకుంటే బటర్ ని రూమ్ టెంపరేచర్ కి వచ్చాక లిక్విడ్ గా ఉన్నప్పుడు యాడ్ చేసుకోండి. సో 1.5 cup ఆఫ్ కార్న్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. సో దీన్ని ఇప్పుడు మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో కూడా మిక్స్ చేసుకోండి, బట్ అంత అవసరం లేదు. జస్ట్ ఇలా చేతితో మిక్స్ చేస్తే సరిపోతుంది. Don't hit me. ఇందులో మనం ఇప్పుడు క్యారమెల్ సిరప్ యాడ్ చేస్తున్నాం. Oh wow. More egg, more egg. I like the mix. Wait, Nana, I will give you. ఈ క్యారమెల్ సిరప్ యాడ్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఈ సోక్ చేసిన నట్స్ ఉన్నాయి కదా, నేను ఇందులో మెలన్ సీడ్స్ తీసుకున్నాను, క్యాష్యూస్ తీసుకున్నాను, టూటీ ఫ్రూటీ తీసుకున్నాను, రైజన్స్ తీసుకున్నాను. ఈ సోక్ చేసిన వీటన్నిటిని కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను ఒక 1 cup ఆరెంజ్ జ్యూస్ లో సోక్ చేశాను. ఓకేనా? ఈ సోక్ చేసినవన్నీ కూడా నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. I don't like tutti frutti. Why don't you like tutti frutti, Nana? We all love tutti frutti, do you know? Is this the plum cake? Yeah, this is the plum cake. Don't worry, I'm making carrot chocolate cake for you separately. First, let me finish. Did you know we don't like tutti frutti? Yeah. Okay. Can you see it? Whoa! It looks like you're using a spoon at it. It looks like a chocolate cake with some bubbles in it. సో కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కేక్ మోల్డ్ లోకి తీసేసుకుందాం. ఈ కేక్ మోల్డ్స్ తీసుకున్నాను వాల్మార్ట్ లో. ఇవి యాక్చువల్లీ నాన్ స్టిక్ అన్నమాట. నార్మల్లీ మనం ఏంటంటే ఏదో పార్చ్మెంట్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ వేసుకుని లేకపోతే ఆయిల్ తో గ్రీస్ చేసుకుని బటర్ తో గ్రీస్ చేసుకుని చేసుకోవాలి. బట్ దీంతో అలా అవసరం లేదనమాట. జస్ట్ మనం డైరెక్ట్ గా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా కేక్ మోల్డ్ లో మనం బ్యాటర్ యాడ్ చేసాం కదా, దీన్ని జస్ట్ ఒక 2 times ట్యాప్ చేద్దాము ఎయిర్ బబుల్స్ అన్ని పోవడానికి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఒక టూత్ పిక్ ఒకటి లేకపోతే ఇలాంటి స్టిక్ ఒకటి తీసుకుని జస్ట్ మూవ్ ఇట్ లైక్ దిస్ సో దట్ అలా ఎయిర్ బబుల్స్ అన్ని పోతాయి. ఓకే, ప్లమ్ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. కేక్ మోల్డ్ లో పెట్టేసాం. దీన్ని ఇప్పుడు అవెన్ లో మనం బేక్ చేసుకుందాం. 350 degrees లో మనం ఒక 1 hour బేక్ చేసుకోవాలి. 45 minutes అయినా సరిపోతుంది, బట్ 45 to 1 hour మీరు చూసుకోండి. మధ్యలో బేక్ అయితే మీరు చక్కగా తీసేసుకోవచ్చు. ఆల్రెడీ నేను అవెన్ ని ప్రీహీట్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీన్ని అవెన్ లో పెట్టేద్దాం. 350 degrees లో ఒక 1 hour మనం బేక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం క్యారెట్ కేక్ చేద్దాం. దానికోసం మనం 2 cups ఆఫ్ మైదా తీసుకోవాలి ఫస్ట్. ఓకే నాన్న? యా, ఓకే. ఇందులో 1 teaspoon ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. 1/2 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి. 1/2 teaspoon బేకింగ్ పౌడర్. సేమ్ ఇందాక మనం చేసిన కేక్ లానేనండి. ఇప్పుడు ఇందులో మనం 2 tablespoon ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేద్దాము. యాక్చువల్లీ కోకో పౌడర్ యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు క్యారెట్ కేక్ లో, బట్ పిల్లలకి బాగా నచ్చుతుంది కదా ఆ చాక్లెట్ ఫ్లేవర్, అందుకే నేను 2 tablespoon ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నా. సో వీటన్నిటిని ఇప్పుడు మనం మంచిగా సీవ్ చేసుకుందాం. How
do you do it so neatly? ప్రాక్టీస్. కోకో పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ ఇట్. Making an omelette. 3 eggs యాడ్ చేస్తున్నాను. కేర్ఫుల్. 2 cups ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 teaspoon ఆఫ్ వనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి. And 1.5 cup of corn oil. Can I do it? Last one I'll give you. Mix. Careful. Yeah, 1.5 cup of corn oil యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ యాడ్ చేద్దాం. ఈ క్యారెట్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ క్యారెట్ కావాలంటే ఎక్కువ, లేదంటే తక్కువ. నేను అరౌండ్ 2 cups ఆఫ్ క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఈ కప్ కేక్ మోల్డ్లో నేను ఫిల్ చేసేస్తున్నా. కప్ కేక్స్ కి అంతా ఫిల్ చేసేసాము. నెక్స్ట్ ఇంకా కొంచెం బ్యాటర్ ఉంది, దాన్ని నేను కేక్ మోల్డ్ లో వేసుకుంటున్నాను. ఇది బ్రెడ్ లోఫ్ మోల్డ్ అనమాట, చిన్నది ఉంది, అందులో వేసుకుంటున్నాను. ఇది నాన్ స్టిక్ కాదు, సో అందుకని ఫస్ట్ కొంచెం ఆయిల్ తో కోట్ చేసుకుంటున్నా. సో నీట్ గా చుట్టూ కూడా మనం ఆయిల్ తో కోట్ చేసుకోవాలి. ఈ చిన్న కేక్ అలాగే కప్ కేక్స్ కి 2 రెడీ చేసుకున్నాను. వీటిని కూడా అంతే 350 degrees కి మనం ఒక 1 hour బేక్ చేసుకోవాలి. మధ్యలో మనం ఒక 40 minutes కి ఒకసారి చెక్ చేసుకుంటే మనం సరిపోతుంది. ఎప్పుడు కూడా కేక్స్ కానీ కప్ కేక్స్ కానీ ఓన్లీ 3/4 వరకే ఫిల్ చేయాలి. మొత్తం నిండా ఫిల్ చేసేస్తే పొంగిపోతుంది అనమాట. సో అది చూసుకోండి. సో వీటిని నేను ఒక 1 hour 350 degrees లో బేక్ చేస్తున్నాను. నా తర్వాత కేక్స్ అండ్ కప్ కేక్స్ చూసారా ఎంత యమ్మీగా రెడీ అయిపోయాయో. ఒక టూత్ పిక్ తీసుకుని లేకపోతే ఒక ఫోక్ తీసుకుని మధ్యలో మనం గుచ్చితే మనకి దానికి ఏమి పిండిగా అంటకుండా స్మూత్ గా వచ్చేస్తే మన కప్ కేక్స్ ఆర్ కేక్స్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, పర్ఫెక్ట్ గా ఉన్నాయి 3 కూడా, అండ్ చాలా యమ్మీగా ఉన్నాయండి. ఇల్లంతా కూడా ఫుల్ బేకింగ్ వాసన వచ్చేస్తుంది. అందరూ కూడా అసలు వెయిట్ చేయలేకపోతున్నారు అనమాట, ఎప్పుడు తిందామా అని చూస్తున్నారు. సో చూసారు కదా, యమ్మీ కేక్స్ అయితే రెడీ అయిపోయాయండి. ప్లమ్ కేక్ అండ్ క్యారెట్ కేక్ అండ్ కప్ కేక్. క్యారెట్ కేక్ బ్యాటర్ తోనే కప్ కేక్స్ చేశాను. 3 కూడా చాలా 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 బాగున్నాయి. ప్రొసీజర్ చెప్పాను కదా, ఇలాగే చేసుకుని చూడండి. పర్ఫెక్ట్ గా స్పాంజీగా సాఫ్ట్ గా చాలా బాగా వస్తాయి. మీ ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా హాలిడే సీజన్, లేట్ చేయకుండా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ మీకు నేను ప్లమ్ కేక్ చూపిస్తాను. ఈ నట్స్ చూసారు కదా, సో మీకు ఎన్ని నట్స్ కావాలంటే అన్ని వేసుకోండి. లోపల ఎన్ని రేజిన్స్ గానీ టూటీ ఫ్రూటీ కావాలంటే వేసుకోండి. చాలా స్పాంజీగా సాఫ్ట్ గా చాలా బాగా వస్తుంది. అండ్ కప్ కేక్ కూడా చాలా చాలా బాగున్నాయి. మా పిల్లల కోసం చేశాను ఈ కప్ కేక్స్. అండ్ అలాగే నేను ఒక లోఫ్ షేప్ లో కూడా కేక్ చేశాను. ప్లమ్ కేక్ అండ్ క్యారెట్ కేక్ 2 కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అందరికీ మేరీ క్రిస్మస్.